నా పేరు ఉప్పుల మురళి. నేను మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఒక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ని. ఈరోజు వెంకటాపురం గ్రామంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వెంకటాపురం నందు వెంకటాపురం పోలీస్ శాఖ, మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని 31 మంది రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఈ భద్రాచల ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వెంకటాపురం గ్రామంలో కూడా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందికి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా భద్రాచలం ఏరియా హాస్పిటల్కు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా సుదూర ప్రాంతాల నుంచి డెలివరీ కోసం వచ్చిన సమయంలో రక్తం లేక ఎంతోమంది రక్తహీనతతో బాధపడుతూ రక్తం దొరకక చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్న సందర్భాలలో అలా జరగకూడదు, గర్భిణీ మరణాలు జరగకూడదనే సంకల్పంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమంది గర్భిణులకు మదర్ తెరిసా ట్రస్ట్ ద్వారా అనేక రక్తదానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు, ఈ తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న చిన్నవారులు ప్రతి నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి రక్త మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి చిన్నారులు కూడా సరైన సమయంలో రక్తం దొరకక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా చూసి తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం కూడా అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి చిన్నారుల కోసం రక్తాన్ని సమకూర్చడం జరుగుతుంది. దానితో పాటు ప్రమాదాల్లో గాయపడి ఎమర్జెన్సీ కండిషన్లో కూడా రక్తం అవసరమని మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించగానే వెంటనే క్షణాల్లో స్పందించి వారికి రక్తాన్ని అందజేసి వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మొదట రక్తదానం అనేది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. రక్తదానం చేయడం వలన అనేక లాభాలు ఉన్నాయి. ఒకటి, ముందుగా మన రక్తంలో ఐరన్ అనేది క్రమబద్ధీకరించబడుతుంది. అదేవిధంగా పాత రక్తం పోయి కొత్త రక్తం చేరడంతో మనం మరింత ఉత్సాహంగా ఉండటం జరుగుతుంది. దానితో పాటు రక్తదానం చేయటం వలన కొలెస్ట్రాల్ యొక్క శాతం కూడా తగ్గి గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా మనం మన ప్రాణాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రక్తదానం చేస్తే బలహీనం అయిపోతాము, నీరసంగా అయిపోతాం అనే ఆలోచనను పక్కన పెట్టి రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం చేయొచ్చు అనే ఒక సంకల్పంతో ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు దాదాపు 60 సార్లు రక్తదానం చేశాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రక్తదానం చేసిన సమయంలో ప్రతిసారి కూడా రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ మహిళ కానీ, తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్న చిన్నారుల కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు అంతకంటే ఇంకా ఏముంటుంది ఈ జీవితానికనే సంతోషం నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ జీవిత కాలంలో సంవత్సరానికి 2 సార్లు రక్తదానం చేస్తే మన జీవితాన్ని యొక్క ఆయుష్ పెరుగుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము, గుండెపోటు నుంచి కూడా మనం మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మీరు ప్రాణదానం చేయాలని మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుతున్నాను.